ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య మేడిబోయిన శశిరేఖ గారు, కుమారుడు కోడలు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ, కుమార్తె అల్లుడు రాఘవమ్మ సుబ్బారావు మరియు మురళీ గంగాధర్, దివ్య గోపాల్ మరియు రాఘవమ్మ సుబ్బారావు గారుల కుమారులు కుమార్తెలు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించండి. తల్లిగారు శశిరేఖ గారి వృద్ధాప్యంలో మీ కృప, మీ సహాయం అనుగ్రహించండి. ప్రభు, రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము సహకారులు కావాలని ప్రభు పంపించండి. మా రక్షకుల మీ అద్భుత వాక్యము చేత మేము పట్టబడినట్లుగా, వృద్ధి చెందినట్లుగా కృప చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనము నుండి వాక్యమును గమనించండి. రాజైన దర్యావేషు దానియేలును సింహాల గుహలో వేయించాడు. అతని మనసు మారుతుందేమో అని కంగారు పడినటువంటి కల్దియా మాదియా అధిపతులందరూ కూడా సింహాల గుహకు పైన రాత్రి మూసి ముద్ర వేయించారు. ఆ రాత్రి రాజుకు దర్యావేషు ఏ విధమైనటువంటి నాట్యము వాయిద్యము జరగనీయక తన రాజ్యమున ఉపవాసముండి దుఃఖోన్ముఖుడై నిద్ర పట్టక ఉన్నాడు. ఉదయాన్నే లేచాడు, పరిగెత్తుకొని సింహాల గుహ యొద్దకు వచ్చి ఏడుస్తూ పిలుస్తున్నాడు. దానియేలు, జీవము గల దేవుని సేవకుడా, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని పిలిచాడు. లోపల నుండి దానియేలు జవాబిస్తున్నాడు. ఎవరైనా ఊహించగలరా? సింహాల గుహలో ఒక మనిషిని పడవేసి 12 hours తర్వాత మళ్ళా వెళ్ళి చూస్తే మనిషి ఉంటాడా? పోనీ ఒక సింహం కాదు, కొన్ని వందల సింహాలు గుహలో ఉన్నాయి. వాటికి ఆహారంగా పడవేయబడిన వ్యక్తి బతికొస్తాడా బయటికి? రాజు ప్రార్థన చేశాడు, రాజు ఉపవాసం ఉన్నాడు, రాజు విశ్వాస ప్రకటన చేశాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని. ఉదయాన్నే వచ్చి రక్షించగలిగేనా అని అడుగుతున్నాడు. రక్షించగలిగేనని జవాబు వినగలుగుతున్నాడు. మీరు దేనినైతే పొందగోరుతున్నారో దానిని పొంది ఉన్నామని నమ్మి దేవుని స్తుతించమన్నాడు. ఎప్పుడైతే దానియేలు యొక్క స్వరం వినబడుతోందో ఆ స్వరం యొక్క వివరణ ఏమిటి? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక నా దేవుడు నన్ను రక్షించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా. ఆ శబ్దం వినగానే దర్యావేషు ఎగిరి గంతు వేస్తున్నాడు బయట. అత్యానందభరితుడైపోయాడు. అందుకు రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయండి ఆజ్ఞ ఇచ్చాడు. సోదరుడా, సోదరి, సూపర్ న్యాచురల్ యాక్షన్ ఆఫ్ గాడ్, మానవాతీత అద్భుతాన్ని దేవుడు అక్కడ చేశాడు. సింహముల యొక్క క్రూరత్వం నుండి, సింహముల యొక్క బలమైన నోటి నుండి దేవుడు దానియేలును స్వయంగా దిగి వచ్చి తప్పించాడు. ఏది మానవునికి అసాధ్యమైనదో దానిని దేవుడు తన శక్తి ద్వారా తన భక్తుల యొక్క జీవితాల్లో నిజం చేసి వాటిని ఏర్పరిచి చూపిస్తాడు.
దానియేలును పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతడు అతి సంతోషభరితుడైపోయాడు. ఎంతగానో ఆనందిస్తున్నాడు, ఎంతగానో స్తుతిస్తున్నాడు, ఎంతగానో ప్రభువును కొనియాడుతున్నాడు. అత్యానందభరితుడైపోయాడు. మనం ఇతరుల కీడు నుండి తప్పించుకున్నారని తెలిస్తే ఆనందం పొందుతున్నామా? కొందరు శాడిస్ట్స్ ఉంటారు, ఇతరుల క్షేమం చూచి ఏడుస్తుంటారు. అది మంచి లక్షణం కాదు. శత్రువైనా సరే క్షేమంగా ఉండాలని కోరుకున్నవాడే నిజమైనటువంటి భక్తుడు. శత్రువు యొక్క క్షేమాన్ని చూచినప్పుడు ఆనందించగలిగిన వాడు నిజమైనటువంటి భక్తుడు. దర్యావేషు ఇక్కడ మంచి శ్రేష్ఠ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతి సంతోషభరితుడైపోయాడు. బయటికి దీమని ఆజ్ఞ ఇచ్చేశాడు. వెంటనే బంట్రోతులు వచ్చారు, తాళ్ళు కిందకు దించారు, నడుముకి తాడు గట్టి పైకి లాగారు. దానియేలు పైకి వచ్చేస్తున్నాడు. దానియేలు వెలుపటికి వచ్చాడు. వచ్చినప్పుడు బైబిల్లో రాశాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అండర్లైన్ చేసుకోండి. నీ నీతి నీకు ధైర్యము పుట్టించదా అనే ప్రశ్న మనం చూస్తాం. యోబు గ్రంథంలో యోబు యొక్క స్నేహితులు యోబును ప్రశ్నించారు, నీ నీతి నీకు ధైర్యం పుట్టించదా? కనుక నీతి ధైర్యాన్ని పుట్టిస్తుంది, భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది, భక్తి కాపాడుతున్నది. నీ నీతి నిన్ను కాపాడుతుంది, అలాగే నీ భక్తి నిన్ను కాపాడుతుంది. దానియేలు యొక్క భక్తి దానియేలు నాశనం కాకుండా, దానియేలుకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడటానికి కారణమైందని రాస్తున్నాడు. దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి దేవుడు ఏ హాని కలుగనీయలేదు, ఏ హాని కలగకుండా కాపాడాడు. భక్తి కలిగిన వారంగా కావాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను. భక్తిపరుడు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. పాపి నశించటమే ఇష్టపడని దేవుడు భక్తిపరుడు నశించటం ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. అందుకే యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట విశ్రాంతిలో ఉన్న పేతురుని పిలిపించుకో, అతడు రక్షణార్థమైన మాటలు నీకు వినిపిస్తాడని చెప్పాడు. కనుక భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది, భక్తి అతన్ని కనికరించి కాపాడటానికి కారణమైంది. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడవేసిరి. And the king commanded, and those men who had maliciously accused Daniel were brought and cast into the den of lions. Maliciously, కపటముతో, మోసముతో, కుట్రతో దానియేలుని ఎవరైతే సింహాల గుహలో పడవేయటానికి కారణమయ్యారో, and those men who had maliciously accused Daniel were brought, వాళ్ళని పట్టుకొచ్చారు. ఈ కుట్ర చేసినోడు ఎవడు? అప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు రాజు, అప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు. అదే ముందే ఎంక్వైరీ చేస్తుంటే ఎంత బాగుండేది. ఏమిటి అసలు ఈ కుట్ర, దీని వెనకాల రాజకీయం ఏంటి, ఎందుకు దానియేలు మీద పట్టించారు, ఇవన్నీ కూడా చూడాల్సింది. ఏమైనప్పటికీ రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, వాళ్ళందరినీ కూడా లాక్కొచ్చేశారు. లాక్కొచ్చి ఏం చేశారండి? సింహాల గుహలో వేశారు. కేవలం పిటిషనర్స్నేనా, ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళనేనా, దానియేలు మీద ఫిర్యాదు చేసిన వాళ్ళకేనా దేవుడు అలా చేసింది? కాదు. అతడు, వారు, వారి పిల్లలు, వారి భార్యలు అందరూ కూడా వచ్చేసారు అక్కడికి. వాళ్ళందరినీ కూడా వేసేశారు లోపల, సింహాల గుహలోకి వేశారు. వారిని, వారి కుమారులను, వారి భార్యలను కూడా పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొట్టి కొరికి పొడి చేసెను. ఈ వచనం చూడండి మీరు ఒకసారి. కుమారులను, భార్యలను కూడా తీసుకొచ్చి తోసేశారు.
సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27 వచనంలో దాతాను అబీరాము దేవుని సేవకుడైన మోషేపై తిరుగుబాటు చేసినప్పుడు వారి యొక్క గుడారాల దగ్గర వాళ్ళు నిలిచిన ఉండగా మోషే ఆజ్ఞాపించాడు, మీరందరూ వీరి గుడారాలకు దూరంగా వెళ్ళిపోండి అని. వెళ్ళిపోయారు. అక్కడ కూడా రాశాడు, వారు, వారి బిడ్డలు, వారి భార్యలు. 27వ వచనం చదువుతాను మీకోసం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతను వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల వద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపాల్లో పాలువారై ఉండక నశించిపోకుండా వారికి కలిగింది ఏది ముట్టకండని సమాజం తనను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాము నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచి పారిపోగా దాతాను అబీరాము వారి భార్య, వారి కుమారులు, వారి పసి పిల్లలను తన గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే అంటున్నాడు, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వల్ల వారు ప్రాణాలతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తం మృంగివేసినట్లు వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను అని నేను. కోరహు, దాతాను, అబీరాము వీరి గుంపులు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి పసిపిల్లలు. పసిపిల్లలు ఏం చేశారండి అంటే శత్రు శేషం లేకుండా దేవుడు ఆ కుటుంబాలన్నింటినీ కూడా అగ్నిగుండాల్లో తోసేశాడు. ఆ కుటుంబాలన్నింటినీ కూడా భూమి నరవిడిచి మింగేటట్టుగా చేశాడు. దేవుడు వారి కుటుంబాలను పసిపిల్లలతో సహా అక్కడ నెరవిడిచి భూమిలో పడేటట్టుగా, భూమి నెరవిడిచి మింగి పాతాళంలో పడేట్టుగా చేశాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సింహాల గుహలో భార్యలను కుమారులను కూడా తోసేశారు. ఆ గుహలోనికి వారు పడద్రోయబడినప్పుడు నేలను తాకక మునుపే సింహములు వారిని అందిపుచ్చుకొని ఎముకలు పొడి పొడిగా కొరికి చంపేశాయి. అసలు ఎన్ని సింహాలు ఉండి ఉంటాయంటారు? ఎన్ని సింహాలు ఉండి ఉంటాయి ఆ గుహలో? అది ప్రశ్న. మనం పిక్చర్స్లో 1, 2 లేదా 3 సింహాలు ఉన్నట్టుగా చూస్తాం. ఒక సమూహము నేల తాకక మునుపు క్యాచ్ చేసి ఎముకలుగా కొరికి పొడి చేశాడు. కొన్ని వందలాది సింహాలు ఆ గుహలో ఉన్నాయి. వందలాది సింహాల నోర్లు మూసిన దేవుడు వందలాది సింహాల నోర్లు తెరిచి వారిని మృంగివేసేటట్టుగా చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నిన్ను శపించిన వారిని, అబ్రహామా నేను శపిస్తానన్నాడు దేవుడు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లు అన్నాడు. ఇది మొదలుకొని ఆయన యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆ పట్టణం మీద ఉంటుంది అన్నాడు. కనుక దేవుని పిల్లలు ఎంత గొప్ప విడుదల అనుభవిస్తారో, దేవుని పిల్లలను నాశనము చేయుటకు లేచిన వారు అంత తీవ్రమైన పనిష్మెంట్, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పసిపిల్లలు ఏం చేశారు? కుమారులు ఏం చేశారు? భార్యలు ఏం చేశారు? కాదు, వారు భాగస్థులే. దేవుడు శత్రుశాసాన్ని మిగల్చలేదండి. కనుక ఎముకలు పొడుము కింద కొరికేసిన సింహాలను చూస్తున్నాం. నేను చెప్పాను కదా, ఇవాళ మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, మీకు రేపు లవ్ ఫీస్ట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాన్నాడు దేవుడు. అదేవిధంగా ఉదయాన్నే దానియేలు బయటికి తీసిన తరువాత ఆ దేశం అంతా అల్లకల్లోలమైన పరిస్థితి వచ్చింది. ఇవాళ కనుక ఉన్న మీడియా నెట్వర్క్ ఆ రోజు ఉండుంటే లైవ్లో మరి చూపించి ఉండేవాళ్ళు ఈ దృశ్యాలు. అవునా?
సోదరుడా, సోదరి, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు సజీవుడు, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, దేవుడు సమస్త జ్ఞానం కలిగినటువంటి వాడు, భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ఆయన బిడ్డలకు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి సమస్తం తేటగా తెలుసు. ఆయన దాని ప్రకారం చేస్తాడు. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. రాజగు దర్యావేషు లోకములో ఉన్న సకల జనులకు, రాష్ట్రాలకు, భాషలు మాట్లాడే వారికి ఒక సర్క్యులర్ పంపించాడు, మీకు క్షేమమగునుగాక అని పలుకుతున్నాడు. చూడండి, ఈ యొక్క సమాచారము అన్ని ప్రాంతాల వ్యాపించేటట్లుగా, ప్రజలు తెలుసుకునేటట్లుగా రాజు చేస్తూ ఉన్నాడు. రాష్ట్రాలు, సకల దేశ ద కింగ్ డైరస్ రోట్ టు ఆల్ ద పీపుల్స్, నేషన్స్ అండ్ లాంగ్వేజెస్ దట్ డ్వెల్ ఇన్ ఆల్ ద ఎర్త్, పీస్ బీ మల్టిప్లైడ్ టు యూ. చూస్తున్నారా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? మీకు క్షేమము విస్తరించును కాక. సోదరుడా, సోదరి, దేవుని పిల్లల యొక్క అంతాన్ని చూడాలనుకున్న వారు అంతమైపోయారు. పేతురు విషయంలో పేతురు అంతం ఏమై ఉంటుందో అన్నట్టుగా చూచారు ఆయన శత్రువులు. ఏమైంది? ఆయన తీసుకొచ్చి బంధించారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో దేవుడు చక్కగా విడిపించుకొని తీసుకెళ్ళి రోదే ఇంటికి చేర్చేశాడు. రోదే ఉన్న మార్కు తల్లి మరియా గారి ఇంటికి చేర్చేశాడు. కనుక దేవుడు తన పిల్లలను తప్పిస్తాడండి. పద్మాసు దీపంలో యోహాన్ను పరవాసిగా ఉంచి తప్పించాడు. పలుమార్లు పౌలు గారి పరిచర్యలో మరణం నుండి ఆయన తప్పించాడు. దావీదు భక్తుడు సాక్ష్యం చెప్పాడు కదా, మరణం నుండి నేను తప్పించబడ్డానని. కనుక దేవుని పిల్లలు మరణపు అంచులలోనికి వెళ్ళి బయటకు వచ్చారు. చాలామంది అట్లున్నారు. నేను నిన్నటి దినం మా సోదరుడు లోథర్ గారు, వారి అంకుల్ ఒక వీడియో నాకు చూపించారు. అది అమెరికన్ సెనెట్ సంబంధించిందా, ఆ యొక్క కౌన్సిల్ ఎదుట, జనరల్ కౌన్సిల్ ఎదుట ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. 45 నిమిషాల పాటు అతని యొక్క ప్రాణం, క్లినికల్ డెత్, ప్రాణం పోయి 45 నిమిషాలు అతడు అలాగే ఉండిపోయాడు. కాళ్ళలో, చేతుల్లో రక్తం గూడు కట్టుకుపోయిందట. అంబులెన్స్లో పారేశారు. అక్కడ ప్రభువు అతన్ని స్వస్థపరిచాడు, బ్రతికించాడు. ఆ తర్వాత అతనికి టెస్ట్ చేస్తే అతడు సజీవంగా ఉన్నాడని తెలిసింది. అతడు తిరిగి జీవంలోకి వచ్చాడు. కనుక దేవునికి అసాధ్యమైంది ఏముందండి? దేవుడు తన సేవకుల పక్షంగా తాను ఏం చేయదలుచుకుంటే చేస్తాడు. తన బిడ్డలు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కానే కాదు. అశక్తుడు కదా. ఒక్కడు దానియేలు ఏం చేస్తాడండి? రాజ్యం అంతా ఒకటైపోయింది, దానియేలు ఒక్కడు ఏం చేయగలడు? కానీ వన్ మ్యాన్ విత్ గాడ్, దేవునితో ఒక్క మనిషిగా దానియేలు నిలబడితే దేవుడు ఎంత గొప్ప సామ్రాజ్యంలో ఎటువంటి ఘనమైన కార్యాలు చేశాడో మనం ఆలోచించాలి. సోదరుడా, సోదరి, దేవుని యొక్క శక్తి తెలుస్తోందా మీకు? 26వ వచనం, నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వాల యందు నివసించు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండాలి. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగాలుంటాడు. ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన ఆధిపత్యం తుదమరుకు ఉంటుంది. ఆయన విడిపించువాడు, రక్షించువాడై ఉన్నాడు. పరమందు భూమి మీద సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వమందును వర్తిల్లెను. ఇక్కడ కొన్ని పదాలు మీకు నేను జ్ఞప్తికి తెస్తాను. ఒకటి, సకల లోక నివాసులు కూడా దేవునికి భయపడాలి, వణుకుతూ ఉండాలి.
ఈ దేవుని మాత్రమే సేవించవలెను. సింహముల గుహలో ఒక మానవుణ్ణి పారవేస్తే ఆ మానవుడు ఆ దేవుని కొరకు నిలబడినందున పారవేయబడితే ఆ దేవుడు స్వయంగా సింహాల గుహలోనికి వచ్చి ఆ మానవుడిని 12 అవర్స్, అది నైట్ టైం, పిల్లికి ఈ జంతువులకి నైట్ టైం బాగా కనపడుతుంది, అట్లాంటిది మనుషులకి కనపడదు. చీకట్లో ఎన్ని వందల సింహాలు ఉండగా సింహాలకు దానియేలు బ్రైట్గా కనబడతాడు, కానీ దానియేలుకి సింహాలు కనపడవు చీకట్లో. అట్లాంటి స్థితిలో దేవుడు అతన్ని కాపాడాడు. కనుక దేవునికి భయపడండి. సింహాలే దేవునికి భయపడ్డాయి, మనం భయపడద్దా? అవును, దేవునికి వణుకుతూ ఉండండి. ఎవడు దీనుడై వణుకుచూ ఉండునో అట్టి వాణిని నేను దృష్టిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ సంపాదించుకున్నట్లుగా మీరు దేవునికి భయపడండి, వణకండి. ఆయన ఎవరో తెలిసిన జీవము గల దేవుడు, యుగ యుగములు ఉన్నవాడు. ఫర్ హీ ఈస్ ద లివింగ్ గాడ్ ఎండ్యూరింగ్ ఫర్ ఎవర్. హిస్ కింగ్డమ్ షల్ నెవర్ బి డెస్ట్రాయిడ్ అండ్ హిస్ డొమినియన్ షల్ బీ టు ద ఎండ్. అంతము వరకు అతని రాజ్యం నిలుస్తుంది. చూడండి, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన రాజ్యం శాశ్వతం. ఆయన జీవం కలిగిన వాడు, యుగ యుగాలు ఉండేవాడు. ఆయన ఆధిపత్యం కలిగిన వాడు, ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు. ఆయన విడిపించేవాడు మరియు రక్షించేవాడు. ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం అండి. ఒక అన్యరాజు లేచి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన విడిపించువాడు, రక్షించువాడు. ఇదే మాట దావీదు గారు గొలియాతు దగ్గర మాట్లాడుతూ అన్నప్పుడు, యెహోవా ఈట చేత ఖడ్గము చేత రక్షించేవాడు కాడని నీవు ఈ దినం తెలుసుకుంటావన్నాడు. దేవుడు సింహాల నోరు మూసినప్పుడు ఈటే ఖడ్గం ఏది వాడాల, ఆయుధం వాడాల, ఆయన నోటి మాట ద్వారా రక్షించేశాడు. సింహాల నోర్లు మూయించేశాడు తన నోటి మాట ద్వారా. వాక్యానికి ఉన్న అద్భుత శక్తి అక్కడ మనం గుర్తుపట్టాలి. ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన ఆధిపత్యం నిత్యం ఉంటుంది. ఆయన విడిపించేవాడు, రక్షించువాడు. భూమి మీద సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు, ఆకాశంలో కూడా చేయగలిగిన వాడు. ఆకాశములో అనగా పరలోకములో దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టు భూమి మీద కూడా తన చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడు. అందుకనే మన ప్రభువు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుచున్నలాగన భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థించమన్నాడు. పరలోకములో ఆయన సూచక క్రియలు, అద్భుతాలు చేయగలిగిన వాడు, భూమి మీద కూడా ఆయన సూచక క్రియలు, అద్భుతాలు చేయగలిగిన వాడు. ఏ సూచక క్రియ, ఏ అద్భుతం ఏ మానవుని యొక్క వ్యక్తిగత బలము చేత సాధ్యం కానే కాదు. దేవుడే ఈ లోకంలో మనుషులను వినియోగించి తన కార్యాలు చేసి ఆయన తనను తాను మహిమ పరుచుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం సహోదరుడే, సహోదరి, ఆయన భూమి మీద మాత్రమే కాదు, ఆకాశంలో కూడా సూచక్రియలు చేయగలిగిన వాడు. ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఎటువంటి సర్వోన్నతుని మనం కలిగి ఉన్నామండి. ఆయన పరలోకములో కార్యము చేయగలిగిన వాడు, భూమి మీద కార్యం చేయగలిగిన వాడు. అందుకని అన్నాడు, యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు అని అడిగాడు. యెహోవా కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడునూ లేడు. దాన్ని ఎవడు కూడా తారుమారు చేయలేడు. సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి దానియేలు కలిగి, ఆ దేవుని కొరకు దానియేలు నిలిచిన వాడై, దానియేలు ఆ దేవుణ్ణి మనకు పరిచయం చేస్తున్నాడు. దర్యావేషు తన వ్యక్తిగత జీవితంలో ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకోగలిగాడు. ఈ దానియేలును దేవుడు సింహాల నోటి నుండి విడిపించాడు, రక్షించాడని రాయించాడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీక కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. ఏమిటి వర్ధిల్లటం? వర్ధిల్లటం అంటే ఏమని అర్థమవుతుంది? ఒక్కసారి దానియేలు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి.
ఎక్కడుండాల్సినోడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండవలసిన వాడండి? యూదయ ప్రాంతంలో ఉండవలసిన వాడు. రాజకుమారుల యొక్క వంశములో, యూదా గోత్రములో ఉండవలసినటువంటి దానియేలు యెహోయాకీను కాలములో చెరపట్టబడిన వాడుగా, నెబుకద్నెజరు చేత బలవంతంగా తీసుకుని పోబడిన వాడుగా, బాలుడిగా ఉండగా కల్దీల ప్రాంతమైనటువంటి బబులోనుకు వచ్చి చేరాడు. అర్థమవుతుందా? ఒక యవ్వనుడిగా, 16 సంవత్సరాల యవ్వనుడిగా అతడు దేశము మార్చి బానిసగా తేబడ్డాడు. కానీ మరి దేవుడు అతను బానిసగా ఉంచాడా? హీనుడిగా ఉంచాడా? తోకగా ఉంచాడా? కానీ దేవుడు అతన్ని తలగా చేశాడు. దేవుని కొరకు నిలబడిన దానియేలును దేవుడు బబులోను సామ్రాజ్యములో తండ్రి కుమారులు నెబుకద్నెజర్, బెల్షజర్ల కాలంలోనే రాజ్యములో హెచ్చింపు కలిగిన వారిగా చేశాడు. తరువాత వచ్చిన కాలంలో మాదీయుల రాజు దగ్గర హెచ్చింపు కలిగిన వాడుగా చేయగలిగాడు దేవుడు. అందుకే ఆ దేవుని గురించి రాస్తున్నాడు. ఆ దేవుడు దానియేలును రక్షించాడు. ఏ దేవుడు? దానియేలును హెచ్చించిన దేవుడు, దానియేలును ఘనపరిచిన దేవుడు, దానియేలును మహిమపరిచిన దేవుడు, దానియేలుకు అర్థాలు చెప్పిన దేవుడు, దానియేలుకు భావాలను ఇచ్చిన దేవుడు, దానియేలుకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఆయనే రక్షించుకున్నాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ టు సేవ్ హిస్ చిల్డ్రన్, టు సేవ్ హిస్ సర్వెంట్స్. ఆయన బిడ్డలను, ఆయన సేవకులను కాపాడుకునుట ఆ దేవుని యొక్క సొంత పని అయి ఉన్నది. ఆ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమున పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. So this Daniel prospered during the reign of Darius and the reign of Cyrus the Persian. దర్యావేషు, కోరేషు ఇద్దరు కాలంలో ఈ దావీదు చాలా ఘనుడుగా ఎంచబడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు గుర్తెరగాలి, అన్య రాజుల యొద్ద ఘనుడుగా ఎంచబడిన దానియేలు నీకు మాదిరిగా ఉన్నాడు. మనం నివసిస్తున్న భారతదేశం అన్యుల దేశం. ఇక్కడ విశ్వాసం ఉంచిన వారి సంఖ్య బహు తక్కువ. అయినప్పటికీ ఇదే దేశంలో దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచగలిగిన వాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థానానికి నడిపించగలుగుతాడు. అయితే నీవు ఇంటెగ్రిటీతో ఉండాలి. యథార్థతతో నీవు దేవుని సేవించడం యవన కాలం నుండి నీవు నేర్చుకోవాలి. నేను వాక్యానికి నిలుపుదల చేస్తున్నాను. 6వ అధ్యాయాన్ని మనం 5వ తారీఖు ప్రారంభించాము. ఇవాళ మనం 9వ తారీఖు, అంటే 5 ఎపిసోడ్స్ ధ్యానం చేశాం. 6వ అధ్యాయం. ఈ యొక్క బుక్ ఆఫ్ డానియల్ మనం ప్రారంభించినటువంటి దినము 16వ తారీఖు. 14 రోజులు మరియు ఇవి ఒక 9 రోజులు, అంటే 14, 9, 23 దినాలు. 6 అధ్యాయాలు 23 days మాట్లాడాను. అంటే యావరేజ్గా 4 days 4 ఎపిసోడ్స్ పడ్డాయి ఒక చాప్టర్కి. ఇంత విస్తృతంగా వాక్యం చెబుతున్నాను, మీరు సహకారం అందించాలి. నేటి వాక్యోపదేశమునకు సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు కీర్తిశేషులు మేడిపోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య శశిరేఖ గారు, కుమారుడు కోడలు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారు, మరియు భీమయ్య గారి కుమార్తె అల్లుడు రాఘవమ్మ సుబ్బారావు గారు, ధర్మలింగేశ్వరరావు గారి కుమార్తె అల్లుడు దివ్యా గోపాల్, కుమారుడు మురళి గంగాధర్ మరియు సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, 4999 ఎపిసోడ్స్ మేము ధ్యానించాం. రేపటి దినం మా జీవితంలో మరిచిపోలేని అనుభవం 5000 ఎపిసోడ్ ప్రసారం. ఈ 5000 ఎపిసోడ్స్కు మమ్మలను చేర్చే చివరి మెట్టు ఇవాళ ఎక్కాం ప్రభు. ఇంక ఒక్క అడుగు మేము వేస్తే 5000 ఎపిసోడ్స్లోకి ఎంటర్ అవుతాం.
ఈ సహస్ర ఎపిసోడ్స్ ప్రసారంలో తోడున్న మీకు కృతజ్ఞతలు ప్రభువా. వాస్తవంగా దానియేలుకు ఇట్టి దేవునిగా ఉన్నావు. ఈ 15 సంవత్సరాల నా జీవితంలో మీరు అలాగే ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా మా సోదరుడు ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాము. మీ కృపలో వారిని వర్ధిల్ల చేయం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.